ఈ వీడియోలో మీరు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం తెలుసుకోబోతున్నారు. అవతల వాళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్నేహితులు కావచ్చు, అలాగే లవర్స్ కావచ్చు, మనం ప్రేమించిన వారు కావచ్చు, ఎవరైనా సరే అవతల వ్యక్తి నిజమే చెబుతున్నాడా లేదా అబద్ధం చెబుతున్నాడా అనే విషయం నేను చెప్పబోయేటువంటి 3 ట్రిక్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, ఒక మనిషి అబద్ధం చెబుతున్నాడా నిజం చెప్తున్నాడా వారి యొక్క శరీరమే వారికి చెబుతుంది. ఈ 3 విషయాల ద్వారా ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే అబద్ధం చెబుతున్నప్పుడు వారి యొక్క శరీరంలో 3 చిన్న మార్పులు అనేవి జరుగుతాయి. అవేంటంటే, అందులో మొట్టమొదటిది వారి యొక్క కళ్ళ కదలికలు. అబద్ధం చెబుతున్నప్పుడు కంటి మని కొంచెం పెద్దగా అవుతుంది. ఎందుకంటే మెదడు ఎక్స్ట్రా టెన్షన్లోకి వెళ్ళినప్పుడు అలా జరుగుతుంది. అలాగే రెండవది శ్వాస వేగం మారుతుంది. మాటల కంటే ముందు ఆ వ్యక్తి స్వల్పకాలంగా శ్వాసలో వేగంగా తీసుకుంటూ ఉంటాడు. 0.2 సెకండ్లలో జరిగే చిన్న మార్పు ఇది. కానీ శరీరం దాన్ని దాచలేదు, వెంటనే బయటపెడుతుంది. మూడవది గొంతు ర్యాండమ్గా పొడుస్తుంది. అబద్ధం చెబుతున్నప్పుడు ఎవరైనా సరే గవర్నర్లో డ్రైనెస్ పెరిగి ఆ వ్యక్తి ఇలా చేస్తాడు. వారు అహం, హం, ఆహా అంటే చిన్నగా క్లీనింగ్ ఆఫ్ థ్రోట్ అని చెప్పుకోవచ్చు. ఇవి సైన్స్లో మైక్రో ఎక్స్ప్రెషన్ అంటారు. ఎంత దాచి ఉంచాలనుకున్నా సరే, ఎంత మంచి యాక్టర్ అయినా సరే, నటుడైనా సరే పూర్తిగా కంట్రోల్ చేయలేడు. కావాలంటే మీరు ఈసారి మీ ఫ్రెండ్స్తో కానీ లేక మీ లవర్స్తో కానీ మాట్లాడేటప్పుడు ఈ చిన్న ట్రిక్ని ఫాలో అవ్వండి. అది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే వారు చెప్పేది నిజమా లేక అబద్ధమా అని తెలుస్తుంది ఈ ట్రిక్ ద్వారా. అప్పుడే మీకు నిజానిజాలు అనేవి బయటపడతాయి. ఎవరైనా సరే మీకు అనుమానం వచ్చినప్పుడు ఇలా తెలుసుకోండి.